ద్వారకా నగర్లోని 3వ లైన్లో ఉన్న సుశ్రుత ఈఎన్టీ హాస్పిటల్లో వినికిడి సమస్యతో బాధపడే వారికి త్వరితగతిన నయం చేయొచ్చు అని డాక్టర్లు తెలిపారు. చదువు ఎలా ఉంది? ఈఎన్టీ క్లినిక్ గత 40 సంవత్సరాల నుంచి ఈఎన్టీ సర్వీసెస్ ఇస్తుంది. ఇక్కడ మైక్రోస్కోపిక్ సర్జరీలు, ఎండోస్కోపిక్ సర్జరీలు, అలాగే లేజర్లు, కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ఈఎన్టీ స్పెషలిస్టు డాక్టర్ ఎస్కే అప్పారావు గారు, డాక్టర్ సుశ్రుత గారు, వారిద్దరూ కూడా ఈ వరల్డ్ హియరింగ్ డే ఇంపార్టెన్స్ గురించి, థీమ్ ఆఫ్ ద డే గురించి, అంతేకాకుండా ఈ రోజు ప్రత్యేకం ఏంటంటే డాక్టర్ గారు చేసిన కాక్లియర్ ఇంప్లాంట్ పిల్లలు కొంతమంది ఆల్రెడీ సర్జరీ తర్వాత ఎంత బాగా రికవర్ అయ్యి మాట్లాడగలుగుతున్నారు అన్నది మీరందరూ కూడా ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుని ఈ మెసేజ్ స్ప్రెడ్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ మీ అందరికీ మేము ఈరోజు ప్రైమరీగా ఇక ఆర్గనైజ్ చేయడానికి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడానికి కారణం ఏంటి అంటే ఈరోజు వరల్డ్ హియరింగ్ డే అన్నది ఎందుకు ఇంపార్టెంట్. ఈసారి మన థీమ్ ఏంటి అంటే WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన థీమ్ ఏంటి అంటే కమ్యూనిటీస్ టు క్లాస్ రూమ్స్. అంటే కమ్యూనిటీ నుంచి తరగతి గదులు. బేసిక్గా ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళే లోపే, అంటే పుట్టిన పిల్లలు, బాగా చిన్న పిల్లలు, ఆ లెవెల్ నుంచి మనం వినికిడి అన్నది దాన్ని ఐడెంటిఫై చేసి, వాళ్ళు వెళ్ళకపోతే దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఎర్లీగా డిటెక్ట్ చేసి మనకు ఇప్పుడు ఎన్నో ట్రీట్మెంట్స్ వచ్చాయి. అలాగే కాక్లియర్ ఇంప్లాంట్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది, మన గవర్నమెంట్ ఎప్పుడో ఇంట్రడ్యూస్ చేసింది. దానివల్ల ఎంతో కాస్ట్లీ సర్జరీ కూడా చాలా తక్కువగా అవుతుంది. సో ఇప్పుడు ఎందుకు చేయాలి, దీనివల్ల ఏంటి, మన సొసైటీకి ఎందుకు ఈ సర్జరీ ఇంపార్టెంట్, అది అవగాహన ఎందుకు ఇంపార్టెంట్ మన పబ్లిక్లో అంటే, ఇప్పుడు ఒక పిల్లడు చిన్నప్పటి నుంచి వినబడట్లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఐడెంటిఫై చేయలేదు, అలాగే కంటిన్యూ అయ్యాడు. వినికిడి లేకపోతే పిల్లలకి మాట కూడా రాదు. సో పుట్టుకతో వెనుకటి లేదు అన్నది మాట కూడా రాదు. అది మనం ముందే ఐడెంటిఫై చేయాలి. వాళ్ళ ముందే మనం ఇంటర్వ్యూ అయ్యి సర్జరీయో దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఏదైనా చేయగలిగితే వాడు రొటీన్గా మీలాగా నాలాగా అందరిలాగా మాట్లాడగలుగుతాడు. అన్ని ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు, చక్కగా స్కూల్కి వెళ్తున్నారు, చదువుకుంటారు. ఇవన్నీ దేని వల్ల అంటే మనం ఎర్లీగా దాన్ని ఐడెంటిఫై చేసి సర్జరీ చేసాం. చాలా మందిలో ఏంటంటే ఇంకా నెమ్మదిగా వస్తుంది, స్పీచ్ వస్తుంది అని, ఇంకా టైం ఉంది అన్న ఉద్దేశంలో ఉంటారు చాలా ఫ్యామిలీస్. అలా కాకుండా ఏంటంటే న్యూనేటల్ హియరింగ్ స్క్రీనింగ్ అనే ప్రోగ్రామ్ పుట్టిన పిల్లలు పుట్టిన రోజు నుంచి కూడా పిల్లలకి హెరిటేజ్ ఉందా లేదా అన్నది ఐడెంటిఫై చేయగలిగే ఒక ఆప్షన్ మనకి గవర్నమెంట్ లో కూడా ఉంది. మన డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ అని ఉన్నాయి, గవర్నమెంట్ లో కూడా ఉన్నాయి, అలాగే ప్రైవేట్ లో కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ పబ్లిక్ తెలుసుకుని ముందు కనుక్కుని తెలుసుకుని అంత బాగుంది అనుకుంటే సరే, లేదు అవసరం ఉంది అంటే వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ చేయడం వల్ల ఇప్పుడు మన సొసైటీకి ఎంతో యూజ్ ఉంటుంది. బికాస్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ, వాళ్ళ ఫ్యూచర్ కానీ, ఇదంతా ఈ స్పీచ్ అండ్ హియరింగ్ మీద ఎఫెక్ట్ అయితే ఇంపాక్ట్ ప్లే చేస్తుంది. సో అందుకోసమని మేము ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ మా సుశ్రుత ఏంటిగా స్పెసిఫిక్గా మేము ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి వాళ్ళు కనుక వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఒక లెటర్ తెచ్చుకోగలిగితే ఫ్రీగా వాళ్ళకి ఇవాల్యుయేట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం ఉందంటే దాన్ని చూసుకుని దాని నెక్స్ట్ ఏంటి అనేది వాళ్ళు గైడ్ చేయడం కూడా మేము ప్రిపేర్ చేద్దాం అనేది మా ఉద్దేశం. సంతోషం. అంటే ఈరోజు మీరందరూ రావడం, ఈ అవగాహన కార్యక్రమానికి కొంతమంది వచ్చి మీరు ప్రజల్లో ఈ విషయం తీసుకెళ్ళి ప్రజలు మేలు చేస్తారని ఆశిస్తున్నాను. మనం వింటున్నాం, చూస్తున్నాం, కథల్లో చూస్తుంటాం, అభిమన్యుడు పొట్టలోనే విన్నాడు, పొట్టలోనే నేర్చుకున్నాడు, అది వాస్తవం. అలాగంటే 6వ వారంలోనే ఈ వినికిడి యొక్క ఇది బిడ్డల్లో తయారవుతుంది. 9 నెలలు బిడ్డలో 6వ వారమే ఇన్నర్ ఇయర్ తయారవుతుంది. అంటే జ్ఞానేంద్రం ఇది ఫస్ట్ తయారయ్యే జ్ఞానేంద్రం. అంటే మీరు చూస్తారు కదా, బయట సౌండ్ వస్తే బిడ్డ కదులుతుంది పొట్టలో, అంటే హీరింగ్ అప్పటి నుంచి ఉంటుంది, పుట్టక ముందు నుంచి హీరింగ్. వినికిడి యొక్క దీంట్లో వినికిడి ఎందుకు మనందరం ఎలా తెలుగు ఎలా మాట్లాడుతున్నాం? మనకు ఎవరు నేర్పించారా? నేర్పించలేదు. కానీ మనం విన్నాం కాబట్టి తెలుగు మాట్లాడుతున్నాం. మనం తమిళనాడులో పుడితే తమిళ్ మాట్లాడతాం. అంటే
వినికి లేకపోతే మాట రాదు. అంటే డెఫ్నెస్ లీడ్స్ టు డమ్నెస్. పుట్టుకతో మూగగా, చెవుడితో పుడితే మూగవాడు అవుతాడు. అది సొసైటీలో యాక్సెప్టెన్స్ అవ్వదు. వాడు నార్మల్ సొసైటీలో